ఏప్రిల్లో ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటాలో కాంగ్రెస్ కు శాసనసభలో బలమున్న నేపథ్యంలో 4 ఎమ్మెల్సీలు దక్కే అవకాశాలున్నాయి. దీంతో వాటి కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ అధికంగా ఉంది. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు ఏ టికెట్లను అడుగుతున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. వారు తిరిగి వచ్చిన వెంటనే ఆశావాహుల పేర్లపై కసరత్తు తుది దశకు చేరుతుందని, పార్టీ కోసం అంకితాభావంతో కష్టపడి పనిచేసే వారికే టికెట్లు ఇవ్వాలని ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శికి సూచించింది. ఇక ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ల కోసం ఆశావాహులు హైకమాండ్ నేతల వద్ద తమ ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇంకా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ టికెట్ల కోసం చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ల కోసం ఇటు కాంగ్రెస్ లో కూడా తీవ్ర పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో కూడా పెద్ద ఎత్తున కూడా పోటీ ఉంటది. ఎందుకంటే చాలా వరకు సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి మరి మార్చిలో దాదాపు 7-8 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా తీవ్ర పోటీ కూడా నెలకొంది కాంగ్రెస్ లో. మరి ఇప్పటి నుంచే ఆశావాహులంతా కూడా తమ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఢిల్లీలో ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఏఐసీసీ పెద్దలు కూడా కలిసి ప్రసారం చేసుకునే పనిలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 8న 8 ఎమ్మెల్సీ స్థానాల కోసం కూడా ఎన్నికలు కూడా జరగనున్నాయి. అంటే మార్చి చివరి వరకు ఎమ్మెల్సీల గడువు కూడా ముగుస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే కోటాలో 5, టీచర్స్ కోటాలో 2, ఒక గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరగనుంది. మరి దీనికి మాత్రం కాంగ్రెస్ లో తీవ్ర పోటీతో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కొత్త పాత కలయికలు కూడా చాలా మంది కూడా తీవ్ర పోటీ నెలకొంది. ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి మరి ఆశావాహులు మాత్రం వారి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటికే పలువురు ఆశావాహులు కూడా వారి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏప్రిల్లో ఎమ్మెల్యే కోటాలో 5 ఉన్నాయి కాబట్టి మరి ఉపాధ్యాయ కోటాలో 2 ఉన్నాయి. మరి మేజర్ గా ఇటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మరి ఎమ్మెల్యే ఎన్నుకునే కోటాలో కాంగ్రెస్ కు శాసనసభలో 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మిత్రపక్ష సిపిఐతో కలిపి 65 ఉన్నారు కాబట్టి మరోవైపు ఇటు ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు కూడా 10 మంది ఉన్నారు కాబట్టి మరి మేజర్ గా 4 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ టికెట్ కోసం కూడా కాంగ్రెస్ తీవ్ర పోటీగా చెప్పుకోవచ్చు. ఇటు శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో కూడా ఓడిపోయిన వారు కూడా పలువురు ఈ టికెట్ల కోసం కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎమ్మెల్సీ స్థానం చెప్తే వాళ్ళకి మంత్రివర్గంలో చోటు ఉందని కూడా ఊహగాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి మరో 6 కూడా చోటుది కాబట్టి మరి ఒకవేళ ఎమ్మెల్సీ అయితే మాత్రం కొంతమంది మంత్రి పదవి కూడా ఆశలు పెట్టుకుంటారు. మరి ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా మంది అడిగే ప్రయత్నం చేశారు. తమకు ఈసారి అవకాశం కల్పించాలని. మరి ప్రెసిడెంట్ అయితే మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రస్తుతం విదేశీ పర్యటనలు ఉన్నారు కాబట్టి మరి ఇప్పటికే తమకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు కూడా ఇప్పటికే వీరిని కలవడం జరిగింది, వినిపించుకోవడం జరిగింది కాబట్టి మరి వాళ్ళిద్దరు తిరిగి రాగానే ఆశావాహుల పేర్లపై కూడా ఒక కసరత్తు తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు స్థానిక సంస్థ ఎన్నికల త్వరలో నిర్వహించే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి వాటిలో కనీసం 80% స్థానాలు కూడా నెగ్గాలు కూడా కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రూరల్ లో మాత్రం బీఆర్ఎస్ కొంత పచ్చుంది కాబట్టి మరి ఈసారి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి రూరల్ కూడా తమ పట్టు సాధించుకోవాలనుకుంటారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయి నిలిచింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు కూడా కైవసం చేసుకుంది కాబట్టి మరి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఎక్కువగా మెజార్టీ స్థానాలు గెలవాలి కూడా కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. మరి పార్టీ కోసం క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసే వారికి మాత్రమే ఈ పదవులు ఇవ్వాలని కూడా ఇప్పటికే ఇప్పుడు మొన్న జరిగిన కానీ పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈసారి వాళ్ళకు కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్దపీట వేసే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఆశాభావాల లిస్టు చాలా పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
కొంతవరకు అంటే ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు, సీనియర్లకు ప్రయారిటీ ఇవ్వట్లేదని కూడా కొంతవరకు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని కూడా సీనియర్ నాయకులంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో మొన్న జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా చెప్పడం జరిగింది. మరి పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే పదవులు దక్కుతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కూడా పనితీరు కూడా మెరుగుపరచుకోవాలని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్లు ఇవ్వాలని కూడా పలువురు నేతలు కూడా ఇప్పటికే కేసీ వేణుగోపాల్ అదేవిధంగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ దీపదాస్ బుల్సిని కూడా కొంతమంది అడగడం జరిగింది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా వడపోత కార్యక్రమం జరుగుతుంది. ఇక గ్రాడ్యుయేట్ నియోజకవర్గం సంబంధించి కూడా అధిక దరఖాస్తులు కూడా వస్తున్నాయి. మరి గ్రాడ్యుయేట్ నియోజకవర్గం టికెట్ ఆశించే వారిలో అధిక సంఖ్యలో టికెట్ ఆశించే ఉన్నారు. మేజర్ గా ఇటు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా టికెట్ ఆశించడం తెలుస్తోంది. మరి ఆయన మాత్రం ఈసారి తను పోటీకి విముఖత చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే 2 పర్యాయాలు ఆయన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉన్నారు. కాబట్టి మరి ఈసరికి తనకే ఇస్తారా టికెట్ లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా ఆయనపై కూడా తెలవాల్సింది. ఇక మరి పార్టీ ఏం నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటారని కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక జీవన్ రెడ్డి స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని కూడా పలువురు నేతలు కూడా ఢిల్లీలో ఏఐసిసి నేతలు కూడా పలువురు అడిగారు. మరి దానికి సంబంధించి కూడా చర్చ నడుస్తుంది. మేజర్ గా ఈ టికెట్ ఆశించిన వారిలో మరి కరీంనగర్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా రమణారెడ్డి, కాంగ్రెస్ నేతలు వెల్చాల రాజేందర్ ఉన్నాడు. అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి కూడా టికెట్ ఆశించిన రేస్ లో ఉన్నారు. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ హరికృష్ణ కూడా తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కూడా కొద్ది రోజుల క్రితం ఇటు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికే ఈ టికెట్ కోసం 10 మందికి పైగా దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఎవరి బలం ఎంత ఉందో బట్టి టికెట్ ఆశించే అవకాశం ఉంది. మరి వైపు ఇటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సంప్రదించిన తర్వాతనే అభ్యర్థిని ఎంపిక చేయాలని కూడా పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు ఉన్నాయి కాబట్టి మరి వాటిని కూడా వారి నిర్ణయాన్ని కూడా పరిలోకి తీసుకున్న తర్వాత ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసుకుంటే మాత్రం ఇటు బీజేపీ కూడా ఇప్పటికే తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. మరి కాంగ్రెస్ లో కూడా టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉంది. కాబట్టి మరి ఉపాధ్యాయ ఎన్నుకునే 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా పొత్తులో భాగంగా వామపక్షాలకు ఇస్తారనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే సిపిఐతో కూడా పొట్టు పెట్టుకుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వాళ్ళకు కూడా ఇస్తామని కూడా గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. కాబట్టి మరి ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు సిపిఐకి ఇస్తారా లేకపోతే కాంగ్రెస్ చేతులకు ఇస్తారా కూడా ఇంకా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటా టికెట్లను కూడా సీనియర్ నేతల నుంచి వివృతమైన పోటీ ఉంది. కాబట్టి మరి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనే అభ్యర్థులు ప్రకటించే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మరి చివరి నిమిషాల్లో అభ్యర్థులు కూడా ఖరారు చేస్తారు. కాబట్టి మరి ఏఐసిసికి కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. మరి టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కొన్ని ఏఐసిసి దృష్టి కూడా తీసుకెళ్లారు. కొంతమంది ఆశావాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి పలువురు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కాబట్టి ఇంకా పేర్లు కూడా కొన్ని ఇంకా యాడ్ అవుతున్నాయి. మరి ఇటు 5 ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు, అదేవిధంగా టీచర్స్ కోటాలో 2, ఒక గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఏప్రిల్లో జరుగుతుంది. కాబట్టి మరి వీటికి మాత్రం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ ఉంది. కాబట్టి మరి దీనికోసం ఆశావాహులు అయితే మాత్రం తమ టికెట్ కోసం మాత్రం తీవ్ర ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సందీప్, థ్యాంక్ యూ సతీష్.